पति ब्रह्मचारी। నా వస్తువులు వేరే వాళ్ళు టచ్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నేనేమన్నా పరేదాన్నా నీ భార్యని, అందుకే భార్యాభర్తల మధ్య ఇవన్నీ ఉండకూడదు. అప్పుడు నేను నీ ఫోన్ ఇంకా డైరీ చూడొచ్చు కదా. అవునవును, అన్నిటినీ చూడొచ్చు, కానీ నా మనసుని చూడలేరు. అర్థమైందా? ఇంకా ఈ మొగుడు పెళ్ళ మాట మీకు చాలా ఇష్టం కదా, ఆడుకుంటూ ఉండండి, కానీ దానివల్ల నాకే నష్టం లేదు. సో ప్లీజ్ మీరు సైడ్కి తప్పుకోండి, నేను నిద్రపోవాలి. వీడు బ్రహ్మచారి కాదు, కటిక బ్రహ్మచారి. ఇప్పుడు చూడు, కై కై నడుస్తూ ఉంటాడు. ఒకవేళ రేపు సాయంత్రం లోపల సెల రెడీ కాకపోతే తర్వాత అయ్యగారి దగ్గర ఇంకా అనురాగ్ అనే దగ్గర ఏం చెప్పేది? 2 రోజుల్లోపు 11,580 రూపాయలు నువ్వు సంపాదించకపోతే నీ మూటా ముళ్ళు సర్దుకొని ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళిపో. నేను రేపటిలోపు డబ్బు అరేంజ్ చేయలేకపోతే ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఆ తర్వాత ఎప్పుడూ నీ ముఖం మాకు చూపించుకో. ఇంకొక విషయం, నువ్వు పని వెతుక్కోవడానికి వెళ్ళబోయే ముందు నువ్వు నీ ఫ్రిడ్జు కలిసి ఈ గదిలో పోసిన నీళ్ళంతటినీ శుభ్రం చేసి వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న, అదేంటంటే నేను గుడికి వెళ్తున్నాను నాన్న. నేను ఒకటి కోరుకున్నాను, అది నెరవేరింది. నువ్వు అనుకున్న కోరిక తీరిందని వెళ్తున్నావా? ఈషాకి నచ్చిన భోజనం తీసుకొనా? నువ్వు గుడికి వెళ్ళు లేక ఎక్కడికన్నా వెళ్ళు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ గులాబ్ సింగ్కి నచ్చని విషయం నువ్వు ఎప్పటికీ చెయ్యకూడదు. అర్థమైందా? ఎందుకంటే నువ్వు నా కొడుకువి. నువ్వు ఇప్పుడు తీసుకెళ్లేది భోజనం మాత్రం కాదు, నా పరువు ప్రతిష్టని తీసుకెళ్తున్నావు. అర్థమైందా? ఇదిగో నానా, ఇదిగోండి, మీరు ఫైల్ అడిగారు కదా. ఇక మీద ఈ అకౌంట్స్ లెక్కలన్నీ కూడా ఆరు చూసుకుంటాడు. కానీ నాన్నగారు, అకౌంట్స్ అన్ని నేను బాగానే చూస్తున్నాను కదా. నేను చెప్పింది చెయ్యి. అనురాగ్, ఇంకా కొన్ని రోజుల్లో నువ్వు ఒక బిడ్డకి తండ్రి అవుతావు. అందువల్ల ఇటువంటి టైంలో నువ్వు నీ భార్య దగ్గర నువ్వే ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే? ఆరవ్ వీల్ చైర్లో ఉన్నప్పుడు ఈ పనులన్నీ నేనే చూసుకున్నాను నాన్న. అవును, ఈషా ఎగురుకుంటూ తొందరగా ఎక్కడికి వెళ్తుంది? ఒకవేళ ఉద్యోగం వచ్చిందా?
ఇలా చూడు, అందరికీ అంత ఈజీగా పని దొరికిందంటే ఊర్లో ఉండే వాళ్ళందరికీ దొరికి ఉంటుంది. అలా దొరకనందువల్లే ఇలా టీ కొట్టి పెట్టుకుని నడపాల్సి వచ్చింది. సరిగ్గా చెప్పారు, దీనికంతా ఉద్యోగం రాదు. కానీ ఎవరికి తెలియకుండా ఎక్కడికి వెళ్తుంది? ఖచ్చితంగా ఏదో సమస్య ఉంది. ఇలా చూడండి, నేను తను ఫాలో అవుతూ వెళ్తాను. సరేనా? మీరు కొట్టి లేదు చూసుకోండి. లేదు, కుదరదు. కొట్టి మూసేద్దాం, మన ఇద్దరం వెళ్దాం. వదలకూడదు. ఇలా చూడండి, మీరు కొట్టు మూసి వచ్చే లోపల ఈ బంగారు బాతు అలా ఎగిరిపోతుంది. ఆహా. ఇంకా అత్తయ్య, మనం కొట్టు మూసామంటే అత్తయ్య చూసి కోపడతారు, నన్ను పిలిచి క్లాస్ పీకుతారు. నేను చెప్పేది నిజమే కదా? ఎస్ ఎస్, యు ఆర్ రైట్, యు ఆర్ ఆల్వేస్ రైట్. నువ్వు చెప్పేదంతా కరెక్టే. నువ్వు ఒక పని చేయి, నువ్వు వెళ్ళి ఆ పక్షిని చూస్తూ ఉండు, నేను కొట్టి చూసుకుంటాడు. వెళ్ళు 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 వెళ్ళు. ఆల్ ద బెస్ట్. రే అనురాగ్, నాన్న, నువ్వు ఒక విగ్రహం తెమ్మన్నావు కదా, అది వచ్చిందా? ఇదిగో చెక్ చేస్తాను నాన్న. వెళ్ళు వెళ్ళు. కోడలా, అరే ఇటువంటి పనులు నువ్వు చెయ్యొద్దు. ఈ ఫంక్షన్కి నువ్వు బాగా రెడీ అయ్యి రావాలి. అసలు ఈ పార్టీ మనకి రాబోయే వారసుడి కోసం సెలబ్రేట్ చేస్తున్నాను. చల్లగా ఉండమ్మా. నేను ఖుష్బు గారికి హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాను, కానీ పార్టీకి సూరజ్ అన్నయ్య వస్తారని నేను ఎలా మర్చిపోయాను? నేను దుల్హన్ మాల్లోనే పనిచేస్తున్నట్టు అన్నయ్యకి అస్సలు తెలియకూడదు. అనురాగ్ అన్నయ్య, అయ్య గారు సెల గురించి అడిగితే నేనేం చెప్పేది? ఈ బిందియా ఉంది, ఒక ఫోన్ కూడా చేయలేదు. సరే, నేనే చేస్తానులే. కావ్య మేడం, బామ్మ నన్ను కిచెన్ లోకి పిలుస్తున్నారు. నాకు చాలా పనులున్నాయి. ఈ పువ్వులన్నీ తీసుకువెళ్ళి కొంచెం బయట డెకరేషన్ చేస్తావా? నేను డెకరేట్ చేయలేనని ఎలా చెప్పగలను? ఒకవేళ నన్ను సూరజ్ అన్నయ్య చూస్తే? లేదు, అది ప్లీజ్ కావ్య మేడం. దయచేసి ఫోన్ తీ బిందియా. ఛే. శిల ఎక్కడ? అనురాగ్ అన్నయ్య, అది ఆ సెల ఏమైందంటే నిజం చెప్పాలని అదిగో శిల వచ్చేసింది. శిల చాలా అందంగా ఉంది. త్వరగా దాన్ని లోపలికి తీసుకురా. అలాగే. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ బిందియా, నువ్వు శిలని సరైన సమయానికి పంపించావు. నువ్వు ఒకదానవే ఈ సూరజ్ని చీకట్ల నుంచి వెలుగుకి తీసుకురాగలవు. నీ దగ్గర అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉంది. బిందియా బిందియా బిందియా, ప్లీజ్, నువ్వు ట్రై చేసావంటే ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది. కావాలంటే నేను ఈ విగ్రహం చేసే వాళ్ళకి 10,000 కాదు 12,000 కూడా ఇస్తాను. ప్లీజ్ బిందియా.
సూరజన. ఏయ్! ఏంటిది చూసుకొని పోలేవా? ఏ ఒక్క పని సక్రమంగా చేయరు మీరు. లోపలికి తీసుకువెళ్ళండి. మీరు ఇక్కడేం చేస్తున్నారు? పూరణన్న, మోనికా వదినా, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మోనికా, 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 మీరేంటి ఇక్కడ? ఇక్కడ ఏం చేస్తున్నారు? నువ్వు లేకుండా నేను వండలేకపోయాను, అందుకే హెల్ప్ చేద్దామని వచ్చేసాను. మిమ్మల్ని కొట్టు చేసుకోమని చెప్పానుగా. అరే వండ నువ్వు పర్లేదు, నువ్వు లేకుండా నేను వండలేను తెలుసు కదా మోనికా. మనం కూడా వెళ్దామా? చెప్పండి, మనం ఇక్కడ ఏం చేస్తున్నావు తనతో చెప్పండి. అది అక్కడ మరికి గారు తను చెప్పడానికి సిగ్గుపడుతున్నారు, నేనే చెప్తాను. అదేంటంటే ఇక్కడ గొప్ప వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ ముందు మా టీ షాప్ గురించి ప్రచారం చేస్తే బాగుంటుందని అనిపించింది. ఏంటి నేను చెప్పింది కరెక్టేగా? షీస్ రైట్. అలా ఏం జరగదు. ఇక్కడ విఐపి పార్టీస్ లో అందరు పేర్లు ఉంటాయి, ఇంకా వర్కర్స్ కి ఐడీస్ ఉంటాయి. నేను అనుకున్నా కూడా లోపలికి వెళ్ళలేను, అందువల్ల మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఇదంతా అస్సలు పాసిబుల్ కాదు, మీరు దయచేసి వెళ్ళండి ప్లీజ్. నేను మీతోనే మాట్లాడుతున్నాను, మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి ప్లీజ్. ఈ శిల ఎక్కడికి పోయింది? ఎలాగో అలాగా కొంచెం గ్యాప్ దొరికింది. సూరజ్ దగ్గర నుంచి దొరకకుండా ఈ వర్కర్స్ వేరే సామాన్లతో శిలని కూడా తీసుకుపోయారా? ఏంటి చూసుకొని వెళ్ళాలరా? నేను ఎలాగైనా సరే శిలను ఎక్కడ పెడతారో అక్కడికి వెళ్ళి నుంచోవాలి. అత్తకిచ్చిన మాట నెరవేర్చాలి, డబ్బు సంపాదించాలి. అరే ఏంటి మంత్రి గారు ఇలా మాట్లాడుతున్నారు? తొందరగా రండి, అందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. ఇదేలాగా ఇక్కడ నాన్న నన్ను కనిపెట్టేశారు. థ్యాంక్ గాడ్, నేను శిలగా నుంచొని ఉండడం నాన్న కనిపెట్టలేదు. చెప్పండి సార్. ఈ మరక ఎలాగొచ్చింది ఇక్కడికి? ఇంట్లో పార్టీ జరుగుతుంది, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. తొందరగా మరకను తొడవండి. సార్ అదేమి మరక కాదు, అది పసుపు రాసి పెట్టారు, మంచి జరుగుతుందని చెప్తారు. నేను 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 తొడమంటే దీన్ని నేను తుడిసేస్తాను. పర్వాలేదు,
ఇదేంటో తెలుసా, పెళ్ళైన అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు పెట్టేసి వెళ్తుంది. అప్పుడే పెళ్లి పూర్తవుతుంది. ఒకవేళ మన ఈషా మేడంకి ఇలా జరుగుంటే బాగుంటుంది. అలాగైతే నా కళ్యాణ సంప్రదాయం ఈరోజు నెరవేరిందా? అన్ని పనులు నేనే చేయాల్సి వస్తుంది. నాకు అసలే అర్థం కావట్లేదు. హలో, లోపల ఉన్న లైట్ ఎందుకు ఇంకా ఆన్ చేయలేదు? త్వరగా ఆన్ చేయి, వెళ్ళు. బిందియా, హలో బిందియా, థ్యాంక్ యూ. సారీ సూరజ్. అరే ఎందుకు? నువ్వు శిలని టైంకి పంపించావు కదా. కానీ శిల వచ్చే వరకు నేను చాలా టెన్షన్ అయిపోయాను. పర్వాలేదు, నువ్వు టైంకి పంపించావు. కానీ నీ మీద నాకు చాలా నమ్మకం. నువ్వు ఓసారి స్కెచ్ చేసావంటే మిస్ అవుతుందా ఏంటి? అస్సలు మిస్ కాదు. నా స్కెచ్ ఫెయిల్ అయింది. ఇది చెప్పడం కోసమే నీకు ఇప్పుడు కాల్ చేశాను. అదేంటంటే నువ్వు అనుకున్నట్టు నాకు శిల్పం ఈరోజు దొరకలేదు. ఏంటి హా, అంటే ఈ శిలని నువ్వు ఇక్కడికి పంపించలేదా? అరే ఏమంటున్నావు? నాకు శిల్పం దొరికితేనే కదా నీకు పంపించగలను. సరే పర్వాలేదు, వదిలేసి నేను చూసుకుంటా. ఈ శిల బిందియా పంపించలేదంటే దీన్ని ఇక్కడికి ఎవరు పంపించుంటారు? ఏవైనా సమస్య అవుతుందో ఏంటో. ఇలా చూడండి, ఈ బంగారపు బాతు మన చెయ్యి చేరకుండా ఉండటానికి మనం ఏదో ఒకటి చెయ్యాలండి, లేకపోతే డబ్బులు రావు. రండి, మనం లోపలికి వెళ్దాం. ఏదో ఒకటి అరే చేద్దాం. అరే, మనం ఏం చేయలేము మోనికా. అక్కడ చూడు, సూరజ్ ఎక్కడికి కదలకుండా అక్కడే ఉన్నాడు. మనం ఎలా లోపలికి వెళ్ళేది? మనం ఏం చేయలేము. బాదుషా వాసన, బాదుషా వాసన, బాదుషా. అరే మోనికా, ఆగు, నువ్వు ఏం చేస్తున్నావు? నన్ను ఆపొద్దు. మా అమ్మ మీద ప్రమాణం చేసి నేను బాదుషా తినాలని అనుకునేదాన్ని, కానీ చిన్నప్పుడు దాన్ని నేను తినలేకపోయాను. కానీ ఇప్పుడు దాన్ని తింటాను, ఏమైనా సరే. కానీ మోనికా మోనికా, వెయిట్ వెయిట్ వెయిట్, ఒక నిమిషం ఆగు. నన్ను చూడు. ఒకవేళ మనం ఆ బాదుషాని తీసి ఇద్దరు సగం సగం తిందాం, ఇంకా మిగతా ఉన్న బాదుషాలన్నీ మన టీ కొట్లో పెట్టి అమ్మేద్దాం, ఏమంటావు? ఎందుకంటే డబ్బున్న వాళ్ళ కోసం ఇది స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేయబడింది. మనం ఒక బాదుషాని 100 రూపాయలని అమ్మేద్దాం. అయితే 5 బాదుషాలు అమ్మితే 500 వస్తాయా? ఇంకా ఆ డబ్బుతో మనమే సొంతగా వస్తువులు కొనుక్కొని 20 బాదుషాలని రెడీ చేసి అమ్ముదాం. అయితే 20 బాదుషాల్ని 2000కి అమ్మేద్దామా? దాని తర్వాత మనం చాలా బాదుషాలు అమ్మేద్దాం. తర్వాత మన ఏరియాలో బాదుషా కొట్టు పెట్టి మనం చాలా ఫేమస్ అయిపోతాము. ఇంకా ఏరియాలోనే నేనే బాదుషా అమ్మేవాడిని. నేనే బాదుషా అమ్మేదాన్ని. ఆ తర్వాత మనం కోట్లో డబ్బు సంపాదిద్దాం. ఇలా చూడు పూరణ్, చాలా కళ్ళు కన్నాం, కానీ మీరు ఒక సెకండ్ లో నాశనం చేసేశారు. నా టైం ఏం బాలేదు. పర్లేదు పోనివ్వు, నన్ను క్షమించు. సారీ. ఎవరన్నా నన్ను శిల అనుకొని ఎత్తారంటే నేను శిల కాదని తెలిసిపోతుంది. అందుకని నేను శిల ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్ళి నుంచుంటాను. ఖచ్చితంగా అక్కడే ఉండుండాలి. ఇంకా 4 అడుగులే. దీన్ని నేను చెక్ చేసే తీరాలి. ఎవరైనా ఏమైనా ప్లాన్ చేసి ఈ శిల్పం లేదని పెట్టారేమో. నేను అనవసరంగా టెన్షన్ అయ్యాను.
అంత బాగానే ఉంది. ఖచ్చితంగా బంటియే ఈ శిలని అరేంజ్ చేసి ఉండాలి, లేకపోతే ఈ విషయం ఎవరికి తెలుసు? అదే కదా, ఖచ్చితంగా ఈ శిలని చేసిన వాడిని పొగిడి తీరాలి. నాకు తెలిసి ఖచ్చితంగా ఆయన ఒక గొప్ప ఆర్టిస్ట్ అయి ఉంటాడు. అతని చేతిలో ఏదో ఒక మ్యాజిక్ ఉంది. నిజం చెప్పాలంటే అసలు ఒక వ్యక్తి ఉన్నట్టే ఉంది. ఓహో, బ్రహ్మచారికి కళకి విలువ ఇవ్వడం కూడా తెలుసా? దీని ఇప్పుడు సరైన ప్లేస్ లో పెట్టాల్సిందే, అప్పుడే సమస్య రాదు. నేను ఒక్కడిని ఇస్తని పైకెత్తలేను. అశోక్, రమేష్ ఇట్లండి. ఒకవేళ ముగ్గురు కలిసి నన్ను ఎత్తుకుంటే పెద్ద సమస్య అయిపోతుంది. నేనే ఈ శిల రూపంలో వచ్చానని సూరజ్కి తెలిస్తే చాలా కోపం వస్తుంది. అది కూడా కాకుండా సూరజ్కి నేను గెలవాలనే లేదు. దేవుడా, మీకే తెలుసు కదా, నేను ఈ సవాలు ఓడిపోతే ఇల్లు వదిలేసి బయటకు వచ్చేయాలి. నేను సంసార జీవితం గడపాలనుకుంటున్నాను. నేను అత్తకిచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చాలి. కృష్ణ, మీరే నన్ను కాపాడాలి. ఈ సెల్ని జాగ్రత్తగా ఈ ప్లేస్ లో పెట్టండి, మధ్యలో, సరేనా? అలాగే సార్, అలాగే.